ఆశ్రయం కొరకు ఎవడే లేకపోతే నేననే పదమే లేదు. The chicks are 705 days. ఆ పక్షి యొక్క రెక్కల క్రింద ఎట్లయితే ఆ కోడి పిల్లలు ఉంటాయో, so in a similar way he was there in the cave under the arches of the cave. అట్లాగే ఆ గుహలో ఉన్నప్పుడు కూడా ఆ గుహ యొక్క ఆశ్రయంలో తను ఉన్నట్టుగా ఆ ఛాయగా కనబడుతుంది. Just as he has fled thither with eager feet and safely hidden from the pursuers there. రీతిగా అయితే తను తరుముతున్న వెంటారు వారి యొద్ద త్వరితగతిన ఆశ్రయ స్థానానికి ఆయన వెళ్ళిపోయినాడు. So he has betaken himself to the everlasting rock. కాబట్టి ఆ నిత్యమైనటువంటి ఆశ్రయ దుర్గం దగ్గరికి ఆయన వచ్చాడు. Studio. He is fleeing the cleft of the rock. Morning God recording studio తోడికే 705 దినోగా. ఆయనకి విశ్రాంతి, అక్కడే ఆయనకి భద్రత ఉన్నటువంటి ఆ స్థానం దగ్గరికి So వచ్చాడు. to trust in God is neither more nor less than to flee to him for a refuge and there to be at peace. Trusting God means, in the language of the psalmist, it is running to a refuge and enjoying peace. దేవుని యందు నమ్మిక Enjoying ఉంచుట అనగా, peace. కీర్తనకారుడి భాషలో చెప్పాలంటే ఆశ్రయం కొరకై ఆశ్రయ స్థానానికి పరిగెత్తుకొని వచ్చి అక్కడ ఆయన విశ్రాంతి తీసుకుంటూ ఆనందిస్తూ ఉండట. The same presence of the original metaphor